వెల్కమ్ బ్యాక్. ఏపీ పంచాయతీల్లో చర్చను ప్రారంభిద్దాం. గత ప్రభుత్వ హయాంలో కార్పొరేట్ వ్యక్తుల చేతుల్లో సహకార డైరీలు నడిచేవి కాబట్టి అప్పుడు పాడి రైతులు తీవ్రంగా నష్టపోయారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో అమూల్ డైరీని తెరపైకి తీసుకొచ్చింది. అమూల్ ద్వారా పాల సేకరణ చేస్తాం, దీంతో గ్రామీణ ముఖ చిత్రమే మారిపోతుంది, పల్లెల్లో జోష్ కనిపిస్తుందని చెప్పేసి ప్రభుత్వం చెప్తూ ఉంది. నిజంగా ఈ అమూల్ ద్వారా ఎటువంటి ఫలితాలు వస్తాయి, పాడి రైతుల్లో వాళ్ళకి ఎటువంటి ఉపయోగం ఉంటుంది? గతంలో సహకార డైరీలు ఉండేవి, సహకార డైరీ ద్వారా గత ప్రభుత్వ హయాంలో రైతులు తీవ్రంగా నష్టపోయారు కాబట్టి ఇప్పుడు ఈ రకంగా వాళ్లకు లబ్ధి చేకూరబోతోంది. అలాగే అమూల్ కోసం ప్రభుత్వ సొమ్ము ₹1 కూడా ఖర్చు పెట్టద్దు అంటూ హైకోర్టు ఆదేశించిన పరిస్థితి. ఈ అంశాలకు సంబంధించి చర్చిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో ఉన్నారు ఎస్వీఎస్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎస్పీ సాహెబ్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, రవికిరణ్ గారు, బీజేపీ మీడియా ప్రతినిధి. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు రాజ్ న్యూస్. ముందుగా రవికిరణ్ గారు, ఏపీలో జరుగుతున్న ఈ పాల పంచాయతీని ఏ రకంగా చూడాలి? గత ప్రభుత్వ హయాంలో హెరిటేజ్ని అభివృద్ధి చేసుకోవడం కోసం, ఎందుకంటే హెరిటేజ్ అంటే అందరికీ తెలిసిన విషయమే, అది చంద్రబాబు నాయుడు గారి కంపెనీ అని చెప్తూ ఉంటారు. దాన్ని ఆ హెరిటేజ్ కంపెనీని డెవలప్ చేసుకోవడం కోసం ఈ సహకార డైరీల్ని నిర్వీర్యం చేశారు అనేది ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ. ఇప్పుడు సంగం డైరీ ఏదైతే ఉందో, అంటే టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర గారి కనుసన్నల్లో ఉన్న సంగం డైరీని నిర్వీర్యం చేసి తద్వారా అమూల్కు లబ్ధి చేకూర్చాలి అనేది ప్రధానంగా వైసీపీ నాయకులు చూస్తున్నారు, ఇప్పుడు ప్రభుత్వం చూస్తోంది అనేది తెలుగుదేశం పార్టీ ఆరోపణ. ఈ ఆరోపణలు ఏ రకంగా చూడాలి? ఈ పాల పంచాయతీ మీద మీ కామెంట్ ఏంటి రవికిరణ్ గారు? రవిశంకర్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి, రాజ్ న్యూస్ వీక్షకులందరికీ శుభోదయం అండి. చాలా దురదృష్టం ఏంటంటే రాష్ట్రంలో ప్రతిదీ కోర్టుకు వెళ్తుంది, ప్రతిదీ అడ్డం పడుతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం గత 2 సంవత్సరాలుగా అయితే వారి యొక్క నిర్ణయాలని న్యాయ పరిధిలో కూడా ఆమోదింపజేసుకునే విధంగా ఆ యొక్క ఏదైతే వారి యొక్క చట్టాలు ఉన్నాయో, వారి యొక్క పథకాలు ఉన్నాయో, ఆ రకంగా రూపకల్పనలో టోటల్ గా ఫెయిల్ అవుతున్నారు. ముఖ్యమంత్రి గారికి ఏ ముఖ్యమంత్రికి లేనటువంటి 100 మంది సలహాదారులు ఉన్నా సరే వాళ్ళ కోసం 100 కోట్లు ఖర్చు పెడుతున్నా సరే నిరుపయోగంగా ఉందని మాత్రం అర్థమవుతుంది. ఓకే, ఈ యొక్క పాల విషయానికి వస్తే, ఓకే, గతంలో కూడా టీడీపీ ప్రభుత్వం రంజాన్ కానుకలకి, అయితే క్రిస్మస్ తోఫాలకి, ఇటువంటి వాటి అన్నిటికి సేకరణకి, అయితే నిత్యావసర సేకరణకి హెరిటేజ్ నుంచే కొనుగోలు చేయండి అని జీవోలు కూడా జారీ చేసిన బాపతలు ఉన్నాయి. అలాగే ఆ రకంగా ప్రభుత్వం వారి యొక్క లబ్ధి కూడా చేకూరే విధంగా చేశారు. అయితే ఈ యొక్క పాల విషయం వచ్చేసరికి వైసీపీ పార్టీ వారి యొక్క మేనిఫెస్టోలో పెట్టింది ఏంటంటే, మేము అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోపు కాయిలా పడ్డ పాల సహకార సంఘాలని పునరుద్ధరిస్తాము మొదటి సంవత్సరంలో. 2వ సంవత్సరంలో సహకార సంఘానికి ఏదైతే పాలిస్తారో పాడి రైతులు, ఆ రైతులకి ప్రతి లీటర్కి ₹4 బోనస్ ఇస్తాము అని వారి యొక్క మేనిఫెస్టోలో పెట్టారు రవిశంకర్ గారు. ఓకే, మొదటి సంవత్సరంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేదు. జూలై 21, 2020న వారు అమూల్ కంపెనీతో మేము ఎంఓయూ చేసుకుంటున్నామని చెప్పేసి ఆర్భటంగా అనౌన్స్ చేశారు. బానే ఉంది. ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పాం, ఏదైతే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 1992లో హెరిటేజ్ కంపెనీ పాల సేకరణ కంపెనీ పెట్టి ఆ యొక్క కంపెనీకి లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో 1995లో ఏపీ మ్యాక్సిస్ చట్టాన్ని తీసుకొచ్చి, ఆ తర్వాత ఒక 6-7 ఏళ్ల పరిధిలో ఏదైతే సహకార డైరీలు ఉన్నాయో రాష్ట్రంలో దాన్ని ఒకటొకటి నిర్వీర్యం చేస్తూ, ప్రైవేట్ పాలు చేస్తూ, ఈ యొక్క కంపెనీలన్నీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ వారి యొక్క చేతుల్లోకి వెళ్లే విధంగా సంఘం డైరీ కావచ్చు, మిగతా జెర్సీ కావచ్చు, మిగతా కూడా అలా చేశారు. దీనివల్ల రైతులు విపరీతంగా నష్టపోయారు. వారికి లీటర్కి అదనంగా డబ్బులు ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందో ఆ రకంగా మేము ముందుకు చేస్తామన్నారు. ఇది స్వాగతించవలసిన విషయం. రైతులకి ఏ ₹1 ఎక్కువ వచ్చినా మనం స్వాగతించాలి. పాడి రైతులకి పూర్తిగా సహకరించాలి. దానిలో నిర్వివాదాన అంశం. అయితే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకున్న తర్వాత జిల్లాల వారీగా ఒకటొకటిగా అమూల్తో లింకప్ చేస్తూ, అయితే ఇప్పుడు ₹4,000 కోట్ల బల్క్ చిల్లింగ్ యూనిట్స్ కావచ్చు, లేదా ఆటోమేటిక్ చిల్లింగ్ యూనిట్స్ కావచ్చు, ప్రభుత్వమే నిర్వహించి, ప్రభుత్వమే ఖర్చు పెట్టి, ప్రజాధనంతో ఖర్చు పెట్టి అమూల్కి అందిస్తామంటూ ఒకటి. అలాగే మే 4వ తారీఖు క్యాబినెట్ కమిటీ నిర్ణయం తీసుకొని ఏదైతే జీవో నెంబర్ 5 తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఆధారంగా ఉన్నటువంటి ఇదివరకు కాయిలా పడ్డటువంటి సంస్థలు వారి ఆస్తులన్నింటినీ తక్కువ రేటుకి లీజుకి ఈ యొక్క అమూల్కి ఇస్తాము అంటంతో సమస్య మొదలైంది రవిశంకర్ గారు. ఇప్పుడు అంశం ఏంటంటే వై ఓన్లీ అమూల్,
ఓకే, అమూల్ ఒక మంచి సంస్థ. ఇది దేశంలోనే మొదటిగా పాల సహకార సంఘం దేశంలో మొదటగా ఏర్పడ్డారు. అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రి గారు కూడా దీని గురించి తెలుసుకుని అక్కడికి వెళ్లి 2 రోజుల పాటు అధ్యయనం చేసి ఇది చాలా బాగుందని చెప్పి దాని పక్కన దేశవ్యాప్తంగా చట్టాలు తీసుకొచ్చి అన్ని రాష్ట్రాల్లో ఎంకరేజ్ చేస్తారు. అమూల్కో మంచి చరిత్ర ఉంది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఫర్ డిబేట్ ఈస్ వై ఓన్లీ అమూల్? రాష్ట్ర ప్రభుత్వం ఒక కంపెనీకే ఫేవర్ చేస్తూ విధంగా ఈ రకంగా వారి కోసం ఆస్తులు ఖర్చు పెడుతూ, వారి కోసం ప్రజాధనాలు ఖర్చు పెడుతూ, దీనిలో పారదర్శకత లేకుండా ఒకవేళ ఏపీ డెవలప్మెంట్ బోర్డు ఆధారంగా ఉన్నటువంటి సంస్థలు మీరు ఇచ్చేటట్టయితే పారదర్శకంగా టెండర్లు కాల్ఫర్ చేసి ఎందుకు చేయరు? రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు 4 రూపాయలు కావచ్చు, లీటర్కి 10 రూపాయలు కావచ్చు అడిషనల్ గా ఇవ్వదలుచుకుంటే ఆ రకంగా విధి విధానాలు రూపొందించి పారదర్శకంగా అన్ని దేశవ్యాప్తంగా టెండర్లు ఇచ్చి అమూలే కావచ్చు, ఇంకో కంపెనీ కావచ్చు ఎవరైనా వచ్చి బిడ్డింగ్ చేసుకుని ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వంతో టైఅప్ అయ్యి పారదర్శకంగా ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ గా ఎందుకు ఇవ్వరు అన్నది ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు వేసిన కేసు. దాని ఆధారంగా ఈ రోజు కోర్టు కూడా జూన్ 14వ తారీఖు వరకు ఎటువంటి డబ్బులు ఖర్చు చేయదన్నారు. దీన్ని ముఖ్యమంత్రి గారి ఆలోచన బాగున్నా ఆచరణలో తొత్తరపాటు. రజనీకాంత్ గారి సినిమాలు అంటారు, భగవంతుడు చేశాడు అరుణాచల్ చెప్పారు, అరుణాచలం చేశారు అన్నారు. ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు అధికారులు గుడ్డే చేలో బిడ్డ చేసుకుంటూ పోతున్నారు అన్నమాట అనిపిస్తుంది. ఈ మ్యాటర్ సబ్సిడైజ్డ్ కోర్టులో ఉంది కాబట్టి మనం ఎక్కువ కామెంట్ చేయకూడదు. అయితే ఆలోచన మాత్రం ముఖ్యమంత్రి గారు అదనంగా డబ్బులు ఇవ్వాలని మా మేనిఫెస్టోలో ఇస్తామన్నది స్వాగతించవలసిన విషయం. మరి చేసే విధానంలో ఆచరణలో ఎటువంటి మెరుపులు తీసుకున్నారు, న్యాయపరమైన విషయాలు ఎటువంటి తీసుకున్నారు, అందరికీ సమాన అవకాశాలు ఇస్తున్నారా? ఇలా వేల కోట్ల రూపాయలు ఒకే సంస్థ కట్టుబెట్టాల్సిన అవసరం ఏంటి? దీనివల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా సంస్థలు, ప్రైవేట్ సంస్థల మీద ఉన్నటువంటి ఒత్తిడి ఏంటి? అసలు రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించచ్చు కదా. రాష్ట్ర ప్రభుత్వం మీరు మేనిఫెస్టోలో పెట్టారు కదా, మేము పునరుద్ధరిస్తామని చెప్పి. ఎన్ని పునరుద్ధరించారు మీరు? ఏపీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మీరు సంఘం డైరీని మీ చేతుల్లో తీసుకుని నిర్వహించే ప్రయత్నం చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆ తర్వాత హైకోర్టు వద్దని చెప్పింది, దాన్ని రద్దు చేసింది అనుకోండి. అటువంటి ప్రయత్నం చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా వారే ఒక డైరీ నిర్వహించి ఇదివరకు కాయిలా పడ్డాయన్ని పునరుద్ధరణ చేసి ఈ డబ్బులు 4 రూపాయలు కావచ్చు, 10 రూపాయలు కావచ్చు, లేకపోతే 4,000 కోట్ల రూపాయలు బట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావచ్చు, ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేయొచ్చు కదా. వై డూ వాంట్ టు గివ్ బెనిఫిట్ టు అమూల్ అన్నది ప్రశ్న. దానికి రాష్ట్ర ప్రభుత్వం చట్టపరంగా సమాధానం చెప్పాలి. మనకి 151 సీట్లు ఉండొచ్చు రవిశంకర్ గారు, కానీ చేసే పనులు మాత్రం రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా అందరికి సమాన అవకాశం ఉండే విధంగా ఉండేటట్టు ఉండవలసిన అవసరం ఉంది. ఆ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పారు? ఇప్పుడు కోర్టులో వాళ్ళు ఫీడ్బ్యాక్ చేసామన్నారు, ఫైనల్ గా చూస్తే ధర్మాసనం మా ఫీడ్బ్యాక్ అందలేదన్నారు, అందుకని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. మరి రాష్ట్ర ప్రభుత్వ సమాధానం ఏ రకంగా ఉంటుందో చూడాలి. రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన బాగున్నా ఆచరణ మాత్రం సరిగ్గా లేదనే విషయం అర్థమవుతుంది రవిశంకర్ గారు. రైట్. ఎస్వీఎస్ రెడ్డి గారు, ఆలోచన బాగుంది కానీ ఆచరణ బాగాలేదు అని చెప్పి బీజేపీ వారు విమర్శిస్తూ ఉన్నారు. అమూల్ చాలా గొప్ప చరిత్ర ఉన్న సంస్థ, ఓకే కాదని అనలేం. కానీ ఇక్కడ సంఘం డైరీ కావచ్చు, లేకపోతే వేరే వేరే చిన్న చిన్న డైరీలని నిర్వీర్యం చేసి ఒక్క అమూల్కే ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తోంది రాష్ట్ర ప్రభుత్వం అనేది ప్రధానంగా ప్రతిపక్షాల నుంచి వస్తున్న క్వశ్చన్. ఎస్వీఎస్ రెడ్డి గారు ఏం చెప్తారు మీరు? గుడ్ మార్నింగ్ అండి. ముందుగా ఇప్పుడు మిత్రులు చక్కగా చెప్పారు. ఆయన ఒక పక్క ప్రభుత్వం చేసేది మంచి పనులే, మంచి కార్యక్రమాలు చేస్తుందని చెప్పని అభినందిస్తూనే ఆయన కొన్ని ప్రశ్నలు అడిగాడు. మంచిదే, తప్పలేదు, స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఆయన అనుమానాలు వ్యక్తం చేయడం కానీ ఏదైనా తప్పులేదు. కానీ ఇక్కడ ఆయన ఒక ఏదైతే మంచి ఆలోచన, మంచి దృక్పథంతో ఈ నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి గారు, దీన్ని మనం పాజిటివ్ గానే తీసుకున్నాం. ఎందుకంటే గతంలో మనం చూసాం ఏ విధంగా తెలుగుదేశం ప్రభుత్వంలో సహకార డైరీలని నిర్వీర్యం చేసి వాళ్ళ సొంత లబ్ధి కోసం వాళ్ళు హెరిటేజ్ కంపెనీకి వాళ్ళకి స్థాపించుకున్న ఆ హెరిటేజ్ కంపెనీకి మొత్తం కూడా అన్ని కూడా ఏ విధంగా డైవర్ట్ చేసి రాష్ట్ర ఖజానాని లేదా రాష్ట్రాల్లో ఉన్న ప్రజల్ని ఏ విధంగా లూటీ చేశారో, తక్కువ ధరకి పాలు కొనుగోలు చేయడం అయితేమి, వాళ్ళు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆర్డర్లన్నీ కూడా ఆ హెరిటేజ్ కంపెనీకి వాళ్ళు ఏ విధంగా ఆర్డర్లు ఇచ్చుకొని స్వార్థంతో చేశారు. వాళ్ళు అక్కడ చిత్తశుద్ధి లేదు. రెండోది, కనీసం ఆ హుదూద్ తుఫాన్లో మజ్జిగ ప్యాకెట్లు, పాల ప్యాకెట్లు అవి కూడా సరే వాళ్ళు హెరిటేజ్కి మొత్తం కాంట్రాక్ట్గా ఇచ్చి బిల్లులు చేసుకొని తిన్నారు. ఎక్కడ వాళ్ళు మజ్జిగ ప్యాకెట్లు 100 ప్యాకెట్లు పనిస్తే 1000 ప్యాకెట్లు బిల్లు చేశారు. సో ఆ విధంగా గత ప్రభుత్వాలు చేశాయి. ఆ విధంగా గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పులు ఇప్పుడు చూస్తున్నాం. ఇటీవల కాలంలో దూలిపాల నరేంద్ర గారు ఆ సంఘం డైరీ యొక్క కార్పొరేషన్ సంబంధించినటువంటి నిధుల్ని ఏ విధంగా మిస్యూజ్ చేశారో, ఎన్ని వందల కోట్లు, ఎన్ని వేల కోట్ల ఆ భూముల్ని ఏ విధంగా చేశారో మీరు చూశారు. సో ఇలాంటివన్నీ జరగకుండా జగన్మోహన్ రెడ్డి గారి చిత్తశుద్ధితో ఒక క్రెడిబిలిటీ, ఒక విశ్వసనీయత ఉన్నటువంటి సంస్థ, ఎప్పటి నుంచో వారు చెప్పినట్టుగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి స్థిరమైనటువంటి సంస్థ, ఒక మంచి సంస్థ అమూల్ అయితే పారదర్శకంగా ఉంటుంది. వాళ్ళకి కొంచెం దీంట్లో అనుభవం ఉంది.
వాళ్ళకి ప్లాంట్స్ ఉన్నాయి, టెక్నాలజీ ఉన్నాయి, బాగా ఉంది కాబట్టి దీని ద్వారా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి, ఈ పాడి పరిశ్రమ రైతులకు కావచ్చు, పాడి రైతులకు కావచ్చు, ఇంకా మహిళలకు కావచ్చు, ఇది ఎంతో మేలు జరుగుతుంది. తద్వారా కొన్ని కోట్ల మంది మహిళలు, కొన్ని కోట్ల మంది ఎవరైతే పాడి పంటలు పండించుకునే తీసుకునే ఉన్నారో ఆ మహిళలందరికీ కూడా ఎంతో 7 కోట్ల రూపాయల దాకా ఈ రోజు లబ్ధి జరుగుతుంది. సో ఈ రోజు చూస్తున్నాం, ఒక లీటర్కి 5 రూపాయల నుంచి 15 రూపాయల వరకు కూడా వాళ్ళకి అదనంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. గతంలో వాళ్ళు ఉన్న రేటుని తగ్గించి మోనోపాలీగా వాళ్ళు ఏం చేశారు మేము చూసాం. పక్కన వాళ్ళకంటే కూడా వాళ్ళ రేటు తగ్గించి కొనుక్కున్నారు, వాళ్ళ రేటు పెంచి అమ్ముకున్నారు. సో ఇలాంటి పరిస్థితులు కాకుండా ఇక్కడ ఇంకోటి కూడా చూస్తున్నాం. ఇక్కడ ప్రతి ఒక్క సభ్యుడు కూడా ఎవరైతే పాలు సరఫరా చేస్తారో, అమూల్ డైరీకి ఎవరైతే పాలు సరఫరా చేస్తారో ప్రతి ఒక్కరు కూడా సరే ఆ మహిళలందరూ కూడా దీంట్లో సభ్యులుగా ఉంటారని జగన్మోహన్ గారు చెప్పడం జరిగింది. వచ్చే ప్రతి రూపాయి కూడా ఆ మహిళలకే వస్తుంది. ఎంత వచ్చినా సరే ఆదాయం అది ప్రతి ఒక్కరికి కూడా మహిళలకి సమానంగా వాళ్ళకి రేషియోలు వెళ్తుంది. సో ఇలాంటి మంచి నిర్ణయాన్ని మనం స్వాగతించాలి. దీంట్లో ఏదైనా కానీ పొరపాట్లు, తప్పులు కానీ జరిగినప్పుడు అప్పుడు మీరు ప్రశ్నించండి. కానీ మనం ముందుగానే మనం నెగటివ్ తో ఆలోచించొద్దు. ఒక మంచి దృక్పథంతో పోయాం. ఇప్పుడు మనం చూస్తున్నాం, కొన్ని పోర్టులు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినాం, మరి ప్రభుత్వ సంస్థలు పోర్టులు ఎన్నో నిర్వహిస్తున్నాయి. కొన్ని ఎయిర్పోర్ట్లు ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చినాం. మరి గవర్నమెంట్ మనకు ప్రభుత్వం సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. సో మరి ఎందుకు మరి ప్రైవేట్ ఎయిర్పోర్ట్లు ఇచ్చాము, ప్రైవేట్ పోర్టులు ఇచ్చాము? సో అలా కొన్ని ఇంపార్టెంట్ మనకి ఏదైతే ముఖ్యమైనటువంటి ఉంటాయో దాని అన్నిటి కూడా మనం డెవలప్ చేయాలనుకున్నప్పుడు కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా కొన్ని ఉంటాయి. వాటిలో కూడా మనం ఇప్పుడు ఈ అమూల్ అనేది ఏంటంటే ఇలా హెరిటేజ్ లాంటి స్వార్థపరమైనదో లేదా ఇంకొక రకమైనటువంటి జనాలను మోసం చేసేటువంటి కంపెనీ కాదు. టాటా, అమూల్ ఇలాంటివన్నీ కూడా ఏంటంటే ఒక చిత్తశుద్ధి కలిగినటువంటి కంపెనీలు. వాళ్ళు చాలా సిస్టమేటిక్ గా ఉంటారు. ఎక్కడ కూడా అవినీతి జరగకుండా ఇప్పుడు మనం చూస్తున్నాం, ఈ సంఘం డైరీల లాగా వేల కోట్లు దోచుకునేసి కంపెనీలు లాంచ్ చేసి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఖాళీ చేసేసి ఆ రైతుల్ని పాడి రైతులందరినీ కూడా నాశనం చేసి వాళ్ళు కొద్ది మంది మాత్రం బెనిఫిట్ పొందారు. అలాంటి వాటికి తావు లేకుండా ఈ అమూల్ సంస్థ ఏంటంటే పారదర్శకంగా మనకు ప్రజలకు అందరికి కూడా మేలు జరిగే విధంగా కూడా పనిచేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా సరే ఆయన పేదల పక్షపాతి, ఆయన పేదల మేలు కోరుకునేవాడు. మహిళలకి మరింత కూడా ఆయన మహిళలంటే ఆయనకి మరింత అక్క చెల్లెళ్ళంటే ఆయనకి ఎంతో ప్రేమాభిమానులు. వాళ్ళ యొక్క కష్టాలు తీరాలని, వాళ్ళకి మేలు జరగాలని, వాళ్ళకి అదనంగా లాభం పొందాలని, వాళ్ళ కుటుంబాలు బాగుపడాలనే ఉద్దేశంతో ఆయన ఈ అమూల్ డైరీని తీసుకొచ్చి క్రమేణా జిల్లాల వారీగా కూడా అన్ని కూడా వాటిని తీసుకురావడం జరిగింది. సో ఈ క్రమంలో ఇంకా కూడా మీరు చూడండి, ఈ వచ్చే 2 సంవత్సరాల్లో ఈ పీరియడ్ జరిగినటువంటి 2 సంవత్సరాలు కాకుండా వచ్చే 3 సంవత్సరాల సమయంలో ఏ విధంగా సంక్షేమ పథకాలు ఆల్రెడీ మొత్తం కూడా దాదాపు 95% అమలైపోయినాయి. అందులో భాగంగా ఎస్వైఎస్ రెడ్డి గారు, ఇక్కడ రైతులకు నిజంగా మేలు జరిగితే, పాడి రైతులు అభివృద్ధి చెందితే, మీరు అన్నట్లుగా అక్క చెల్లెమ్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ లాభం చేకూరితే మనం అంతా స్వాగతిద్దాం. కానీ ఇక్కడ హైకోర్టు నిన్న ఆదేశించిన విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అమూల్ సంస్థకు 4,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఎందుకు అంత ప్రేమ అమూల్ మీద? అమూల్ మీద ప్రేమ కాదండి. మనం కొన్ని కంపెనీలకి ల్యాండ్స్ ఇస్తున్నాం. 1 రూపాయికి ఎన్ని 100 కోట్లు చేసి ల్యాండ్ కంపెనీలకు ఇచ్చినాం. గతంలో చూడలేదా మీరు? అన్ని ప్రభుత్వాలు కూడా ఒక సంస్థ కంపెనీ వస్తుందంటే దాని ద్వారా కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయంటే, లేదా కొన్ని కోట్ల మందికి బెనిఫిట్ జరుగుతుంది అనుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించి కొంత సహాయం చేయాల్సినటువంటి ఉంటుంది. దాని ప్రభుత్వం సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మనం ఎందుకు మరి ఒక్కొక్కరికి 500 ఎకరాలు 1000 ఎకరాలు కంపెనీలకి ఎందుకు 1000 రూపాయలకి ఇచ్చాం? 1000 రూపాయలు మనకు 100 కోట్లు చేసి ఫలాన్ని ఎందుకు రూపాయికి ఇస్తున్నాం? సో ఇలాంటివన్నీ కూడా ఏంటంటే మన పరిశ్రమలు డెవలప్ చేయాలన్నా, అభివృద్ధి కావాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ప్రోత్సహించాలి, కంపెనీలకి ప్రోత్సాహం ఇవ్వాలి. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం, తెలుగుదేశం పార్టీ దానికి ఏజెంట్, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉనికి కోల్పోయారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చే పరిస్థితి లేరు. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ వదిలి ఆంధ్రప్రదేశ్ వచ్చే పరిస్థితి లేడు. ఆయనకు ఒక ఏజెంట్ ఉన్నాడు. ఆయనకు ఏజెంట్ గా ఇంకా ఆయన పార్టీలో కూడా ఆయన నమ్మి ముందుకు పోయే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఎవరైతే మా పార్టీ తరఫున గెలిచి, మా వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచి అలాంటి ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తిని ఒకరు పట్టుకొని అలాంటి వ్యక్తి ద్వారా వీళ్ళు డ్రామాలు ఎన్ని ఆడిస్తున్నారో మీరు చూస్తున్నారు. గత సంవత్సరం రోజులుగా ఏ విధంగా ప్రభుత్వం మీద విమర్శలు చేయడం, లేదా కొన్ని వ్యక్తుల మీద విమర్శలు చేయడం, లేదా కొన్ని కులాలను విమర్శించడం, కొన్ని కులాలు దూషించడం. ఎందుకంటే ఈయనకి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాలంటే భయం. ఆయన వచ్చేసి ఒక కమ్యూనిటీని ఏదైనా మాట్లాడాలంటే మళ్ళీ వాళ్ళు ఎక్కడ వ్యతిరేకం అవుతారని రఘురామకృష్ణరాజు రూపంలో ఆయన ఇంకో కమ్యూనిటీని దిద్దిస్తాడు. సో ఆయన రూపంలో కేసులు వేయిస్తాడు. ఆయన రూపంలో అన్ని కూడా
ఇవన్నీ కూడా నాటకం నడిపిస్తాడు. తెర వెనక ఉన్నది సూత్రధారి ఎవరో, పాత్రధారి ఎవరో, యాక్టర్ ఎవరో, స్క్రీన్ ప్లే ఎవరో, డైరెక్టర్ ఎవరో అందరికీ తెలుసు. దాని ఏ మీడియా ఛానల్స్ ఇవన్నీ కూడా దాన్ని ఏ విధంగా మనకు మీడియా ఛానల్స్ మనకు చూపిస్తున్నాయి మన అందరూ తెలుసు. ఏ మీడియా ఛానల్స్ పాత్ర తెలుసు. ఈ తెలుగుదేశం పార్టీ వెనకుండి జరిగేసేటువంటి నాటకమే కానీ రఘురామకృష్ణరాజు గారికి అసలు ఆయనకి అసలు చిత్తశుద్ధి లేదు. రఘురామకృష్ణరాజు ఇప్పుడు ఎంపీగా ఇక్కడ ఎస్వీఎస్ రెడ్డి గారు పాయింట్కి వచ్చేయండి. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఈ 2 ఏళ్ల కాలంలో పెద్దగా ఏ పరిశ్రమ కూడా ఇక్కడికి రాలేదు. ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడలేదు. కొత్తగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు మనం కల్పించలేకపోయాం నిరుద్యోగ యువతకు. ఓకే, అమూల్ లాంటి ఒక సంస్థ ఇక్కడ డెవలప్ అయితే మంచిదే. ఒక 4,000 కోట్ల రూపాయలు ఇచ్చి తద్వారా ఆ సంస్థ అభివృద్ధి చెందితే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అనే యాంగిల్లో ఆలోచించి ఉండొచ్చు. దీనికి ఎవరు తప్పు పట్టరు. కానీ ఇక్కడ ప్రకాశం డైరీ కూడా ఉంది. మీరు నెల్లూరు జిల్లా కాబట్టి పక్కనే ప్రకాశం జిల్లా కూడా ఉంది. అక్కడ ప్రకాశం డైరీ కూడా ఉంది. ఆ ప్రకాశం డైరీకి మీరు కేటాయించింది 69 కోట్ల రూపాయలు మాత్రమే. దీన్ని రకంగా చూడండి సార్. ఇప్పుడు కాలక్రమేణా అక్కడ ఆ డైరీ యాక్టివిటీ ఎంత ఉంది, ఆ డైరీ పొటెన్షియాలిటీ ఎంత ఉంది, ఆ డైరీకి అక్కడ వచ్చేటువంటి ఆ సరౌండింగ్స్ లో పాల సేకరణ ఎంత ఉంది, అక్కడ ఎంత రిక్వైర్మెంట్ ఉంది, దాన్ని బేస్ చేసుకొని అక్కడ కూడా ఆ అధికారుల యొక్క వాళ్ళ దగ్గర డేటా తీసుకొని దానికి ఎంత రిక్వైర్మెంట్ ఉంటుందో దాన్ని అంత మాత్రం కేటాయిస్తారు. అవసరమైతే ఇంకా అదనంగా కేటాయిస్తారు, విడతల వారీ కేటాయిస్తారు. అంతేగాని దాని మీద పక్షపాతం లేదు. ఇప్పుడు అదే చెప్తున్నాం, ఇప్పుడు మనకేం పక్షపాతం లేదండి. జగన్మోహన్ రెడ్డి గారికి కార్పొరేట్ కంపెనీలను పోషించాలనేటువంటి దురుద్దేశం కానీ అలాంటి ఆలోచన లేదండి. అది గత ప్రభుత్వాలు చేస్తాయి. ప్రభుత్వ సంస్థల్ని, సహకార సంస్థల్ని నిర్వీర్యం చేసి కొన్ని కార్పొరేట్ సంస్థల్ని ప్రోత్సహించాయి. వాళ్ళ సొంత కార్పొరేట్ సంస్థల్ని పెంచి పోషించుకున్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ ఏం లేదు. అమూల్ కంపెనీకి కానీ లేదు ఇంకొకరు కానీ ఆయనకి ఎలాంటి సంబంధం లేదు. ఆయన కేవలం ఏంటంటే ప్రజలకి మేలు జరగాలి, మహిళలకి అక్కచెల్లెమ్మలకు మేలు జరగాలి, పాడి పరిశ్రమ పండించే వాళ్ళకి పాడి రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేలు జరగాలి అని చెప్పిన ఉద్దేశంతో ఆయన మంచి ఒక చిత్తశుద్ధితో ముందుకెళ్తున్నాడు. దీన్ని మీరు మంచిగా ఆలోచిస్తే అది మంచి పాజిటివ్గా ఉంటుందండి. మనం చెడుగా ఆలోచిస్తే మన ఆలోచన ఎలా ఉంటుంది అంటే దాని ప్రకారం ఉంటుంది. కాబట్టి దీన్ని మంచి జరుగుతుందని ఆలోచించండి. దీని ద్వారా మీరు చూడండి, ఇంకొక 1 year 2 years టైం ఉంది, మీరు చూడండి ఎలా జరుగుతుంది, దీని ద్వారా ఎంత మేలు జరుగుతుంది, మహిళలకి ఏ విధంగా లీటర్కి ఎంత అదనంగా వస్తుంది, మీరు చూసి ఇది లాభం లేదు ఆ రోజు అని మీరు అనిపించినప్పుడు ఆ రోజు మాట్లాడండి. ఇప్పుడు మొదల్లోనే ఆరంభంలోనే ఇది పరిశ్రమ స్థాపించడానికి ముందే దీని మీద కోడిగుడ్డు మీద ఏకలు పెరిగినట్టుగా ఈ ప్రతిపక్షాలు మాట్లాడడం కరెక్ట్ కాదు. కానీ ఇంకొకటి ఆయన ప్రశ్నించారు, దీన్ని ఇలాంటివి ఏదన్నా జరుగుతాయా అనుమానాలు మీరు వ్యక్తం చేయడంలో తప్పని చెప్పను. కానీ దీన్ని మనం చెప్పాను, మంచి దృక్పథంతో ఆలోచించండి. దీనివల్ల ఖచ్చితంగా కూడా మేలు జరుగుతుందని ఆలోచించండి. ఖచ్చితంగా 100% మేలు జరుగుతుంది, మహిళలకి లబ్ధి జరుగుతుంది. ఖచ్చితంగా కూడా పాడి రైతులందరూ కూడా వాళ్ళు సుభిక్షంగా, వాళ్ళందరూ కూడా బాగా డెవలప్ కుటుంబాలన్నీ కూడా ఆనందంగా ఉంటాయనే రైట్. ఎస్వీఎస్ రెడ్డి గారు, మీరు చెప్తున్నట్లుగా 1 year లో పాడి రైతులందరూ సుభిక్షంగా ఉంటారు, మహిళా రైతులు ఎవరైతే ఉన్నారో అక్క చెల్లెములు వాళ్ళందరికీ లాభం చేకూరుతుంది, మంచి ఫలితాలు వస్తాయంటే అందరూ దీన్ని ఖచ్చితంగా స్వాగతించాల్సిందే. ఎస్పీ సాహెబ్ గారు ఏం చెప్తారు? ఈ హెరిటేజ్ కంపెనీకి సంబంధించి గతంలో రంజాన్ తోఫా, హుదూద్ తుఫాన్లో మజ్జిగ ప్యాకెట్లు, చంద్రన కానుక, సంక్రాంతికి ఇచ్చే చంద్రన కానుక, దానిలో హెరిటేజ్ ప్రోడక్ట్స్, సో ఈ రకంగా ఇచ్చుకుని అప్పుడు హెరిటేజ్ని డెవలప్ చేసుకున్నారు. మిగిలిన ఏదైతే చిన్న చిన్న సహకార డైరీలు ఉన్నాయో వాటన్నిటిని నిర్వీర్యం చేశారు. సో ఇప్పుడు అమూల్ ద్వారా మంచి జోష్ వచ్చేలా చేస్తాం. గ్రామీణ ప్రాంతాల్లో లబ్ధిదారులు పాడి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మంచి జరిగేలా చూస్తాం. గత ప్రభుత్వంలో పాడి రైతులు విపరీతంగా నష్టపోయారు. 1 లీటర్ నీటి ధర, మినరల్ వాటర్ నీటి ధర ఎక్కువ ఈ పాల కంటే గతంలో చూసాం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 70 నుంచి 75 రూపాయల వరకు కూడా లీటర్కి వచ్చే వీలు కల్పిస్తాం ఈ ప్రభుత్వంలో అమూల్ ద్వారా. ఇది ప్రభుత్వం చెప్తోంది. ఏంటి మీరేం చెప్తారు దీనికి సంబంధించి? సాహిబ్ గారు, ముందుగా ప్యానెల్లో ఉన్న సభ్యులకి అలాగే తమరికి రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాలంటే అసలు ఆంధ్రప్రదేశ్లో పాల ఉత్పత్తిదారులు అదేవిధంగా పాడి రైతుల్ని మొట్టమొదటిసారిగా గుర్తించింది, ఆదుకున్నది సంగం డైరీ వాళ్ళండి. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి ఎడ్లపాటి వెంకట్రావు గారు, తర్వాత ధుళ్ళిపాళ వీరయ్య చౌదరి గారు ఈ డెల్టా ప్రాంతంలో ఉన్నటువంటి పాడి రైతులు చాలా మంది కూడా వాళ్ళు పాలైతే గ్రామాల్లో ఉంటున్నాయి కానండి అవి అమ్ముకునే పరిస్థితులు లేవు ఆ రోజుల్లో. వీళ్ళు సంగం డైరీ అని స్థాపించి తద్వారా పాలని వ్యాపార పరంగా చేయొచ్చు, అదేవిధంగా పాడి రైతులను ఆదుకొని ఆయా కుటుంబాలని ఆర్థిక పరంగా నిలదొక్కోవచ్చు అనేది ఈ రాష్ట్రం మొత్తానికి చూపించినటువంటి వ్యక్తులు వాళ్ళండి.
వాళ్ళకి ఈ పాడి రైతులు అందరూ కూడా రుణపడి ఉంటారు. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పుకుంటా వచ్చారండి పాదయాత్రలో, అసలు చాలా మంది పాడి రైతుల్లో ఉన్నటువంటి అక్కా చెల్లెళ్ళు మోసపోతున్నారు, నేను అధికారంలోకి వస్తే లీటర్కు ₹4 బోనస్ ఇస్తానని చెప్పి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత ఇది 3వ సంవత్సరం సార్, ఒక్క పైసా కూడా పాడి రైతులకు ఎందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు చెల్లించలేకపోయారో వైసీపీ వారు చెప్పాలి. అదేవిధంగా ఎక్కడో గుజరాత్ లో ఉన్నటువంటి అమూల్ సహకార సంఘ డైరీలను ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి ఎదురు డబ్బులు ఇచ్చి వాళ్ళ చేత పాలు సేకరణ చేయటం ఇది హాస్యాస్పదంగా ఉంది. అదేవిధంగా వైసీపీ వారు ఏ లబ్ధితో చేస్తున్నారో ఈ రోజు రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలి. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు అంటున్నారండి, రాష్ట్రంలో అమూల్ ఇప్పటి వరకు 13,799 మంది మహిళా రైతుల నుంచి 52,93,00,000 లీటర్ల పాలను సేకరించామంటున్నారు. ఇందుకు వారికి 24.54 కోట్లు వాళ్ళ ఖాతాల్లో జమ చేయటం జరిగిందని చెప్పుకుంటా వచ్చారు. లీటర్ పై 5 నుంచి 15 రూపాయల వరకు ఎక్కువ పే చేస్తున్నారు అంటున్నారు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఒకటి ఉందండి, సంఘం డైరీ వాళ్ళు లీటరుకు ₹71.15 పే చేస్తూ ఉన్నారు సార్ ఈ రోజు. అదే విధంగా అమూల్ వాళ్ళు నిన్న ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారో దాని ద్వారానే తీసుకుంటే సార్, అమూల్ వాళ్ళు ఇక 52.93 లక్షల లీటర్ల పాలకు వాళ్ళు పే చేసింది 24,54,00,000 కోట్ల రూపాయలు, అంటే 24,54,000 రూపాయలు మాత్రమే. అంటే లీటర్కి వచ్చేసి వీళ్ళు పే చేసింది ₹43 సార్, కావాలంటే చూసుకోమని చెప్పండి. అదే విధంగా సంఘం డైరీ వాళ్ళు ₹71 పే చేస్తున్నారు. అంటే వ్యత్యాసం ఎంత ఉంది ఇక్కడ, దాదాపు 10 నుంచి 15 రూపాయలు ఒక్కొక్క లీటర్ మీద కోల్పోయారు. అంటే ఈ రైతులు సంవత్సరానికి వచ్చేసి సార్, ఇక్కడ క్లుప్తంగా చెప్పాలంటే సార్, ఒక్కొక్క రైతు వచ్చి ఇక్కడ 4 విభాగాలుగా రైతులు విభజించాలండి. ఇక్కడ మన దగ్గర 30 లక్షల రైతులు ఉంటే సార్, 1 నుంచి 5 లక్షల లోపు వాళ్ళు 10 లీటర్ల రోజు సగటుగా పోస్తా ఉంటారండి పాల కేంద్రంలో. అదే విధంగా 10 లక్షల మంది రైతులు వచ్చేసి 5 లీటర్ల చొప్పున పోస్తా ఉంటారు. అదే విధంగా కొంతమంది 2 లీటర్ల వాళ్ళు వచ్చి 10 లక్షల మంది ఉంటారు. ఏదేమైనా కానీ సగటును చూసుకుంటే ప్రతి రైతు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతి రైతు 1800 లీటర్లు ఒక్కొక్క వ్యక్తి పాల సేకరణ కేంద్రంలో పోస్తూ ఉంటారు. అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు 7,200 రూపాయలు వీళ్ళు, అంటే ఒక్కొక్క రైతు కోల్పోయింది సార్. 30 లక్షల మంది 7,200 రూపాయలు కోల్పోయారంటే దాదాపు ఇక్కడ సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పాడి రైతులు 20 అంటే 2,160 కోట్లు లాసిపోయారు సార్. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా సమాధానం చెబుతారు సార్? అంటే మొదటి సంవత్సరం 2,000 కోట్లు, రెండో సంవత్సరం 2,000 కోట్లు రైతులను మోసం చేసి ఆ 4,000 కోట్ల రూపాయలు అమూల్ సంస్థపై వీళ్ళు పెట్టుబడి పెడుతున్నారు. అమూల్ సంస్థనేమో దారాదత్తంగా ఇక్కడ తీసుకొచ్చి రైతులు మేలు చేసే విధంగా వీళ్ళు చేయట్లేదు సార్. వాళ్ళకి 4,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు. ఇది వాస్తవం కాదా అని అడుగుతున్నాను. అదేవిధంగా రాష్ట్రంలో 9,989 గ్రామాలని మేము తీసుకున్నాము. అదే విధంగా 2 సంవత్సరాల్లో ఆ రైతులకు ఏదో న్యాయం చేస్తానంటున్నారు సార్. వీళ్ళు హామీ ఏమి ఇచ్చారండి? ₹4 బోనస్ ఏమైపోయింది సార్? ఇక్కడ ₹4 బోనస్ మహిళా రైతులకు, పాడి రైతులకు మీరు సమాధానం చెప్పాలి వైసీపీ వాళ్ళు. అదే విధంగా ఈ అమూల్ సంస్థ ఇక్కడికి వచ్చిన తర్వాత సార్, అన్ని డైరీలు వాళ్ళు కూడా రేట్లు పెంచుకుంటా రావటం జరిగింది. అమూల్ సంస్థ వాళ్ళు ఈ రోజు కూడా 5%, 6% వచ్చే 1 లీటర్ పాలకి వీళ్ళు పే చేస్తుంది ఎంతో తెలుసా సార్? ₹42 మాత్రమే. అదే సంఘం డైరీలో ₹50 పే చేస్తున్నారు. ఆ వ్యత్యాసం ఎందుకు చూడలేకపోతున్నారు? వీరు రైతులు ఎందుకు మోసం చేస్తున్నారు? ఇక్కడ 10% ఉన్న గేదె పాలకు సంఘం డైరీ వాళ్ళు ₹71.50 1 లీటర్ పే చేస్తున్నారు సార్. కానీ ఇదే అమూల్ వాళ్ళు ₹50 పే చేస్తున్నారు సార్. అంటే ఒక రైతు ఇక్కడ ₹21.50 నష్టపోతున్నారనేది కాదనేది వాస్తవం కాదంటారా? అదే విధంగా ఇక్కడ సంఘం డైరీ వాళ్ళు రైతులకు ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తారు సార్. అదే విధంగా గేదెలకు కూడా ఇన్సూరెన్స్ ఇస్తా ఉంటారు. ఈ డబ్బులన్నీ కూడా సంఘం డైరీ వాళ్ళే ఆ వచ్చిన లాభాల్లో కడతా ఉంటారు. అదే విధంగా సంఘం డైరీ ప్రతి సంవత్సరం లీటర్కు ఎంతైతే లాభం వచ్చిందో అది బోనస్ రూపంలో ప్రతి రైతుకి ఇస్తా ఉంది. అదే విధంగా వాళ్ళు మొక్కజొన్నలో ఏదైనా వేసినా కానీ వాటిని వాళ్లే ఏది మార్కెట్ రేట్ కంటే అధిక ధర కొని దాణాలో ఉపయోగిస్తూ ఉంటారు సార్. ఆ విధంగా రైతులు మేలు చేస్తూ ఉంటారు. రైతులకు గడ్డి సరఫరా చేస్తూ ఉంటారు సార్. అదే విధంగా పాలకు సంబంధించినటువంటి ఆ పితికే యంత్రాలను కూడా సబ్సిడీ ఇస్తూ ఉంటారు సార్. ఇంకా గౌరవ ముఖ్యమంత్రి గారు చెబుతున్నారండి, పాల రైతులంట మోసపోతున్నారంట. అది ఏ విధంగా అంటున్నారంటే ముఖ్యమంత్రి గారు తెలియదు అనుకుంటున్నారా మీ రాష్ట్రంలో ప్రజలకి? ఎవరైతే పాలు సేకరణ చేస్తారో అక్కడే ఎంత శాతమో చెబుతారంటున్నారు. ఇది 10 సంవత్సరాల నుంచి సంఘం డైరీ చేస్తూ వస్తుంది సార్. పాల సేకరణ కేంద్రంలో 1 లీటర్ పాలు అతను ఎవరైతే రైతు పోస్తారో ఆయన ముందరే శాతం చూస్తారు. ఆ శాతానికి ధర అప్పటికప్పుడే నిర్ణయించి పే చేస్తారు సార్. కానీ ముఖ్యమంత్రి గారు ప్రజలను ప్రక్కదోవ పట్టిస్తున్నారు. అదే విధంగా నిన్న గౌరవ హైకోర్టు చూసుకుంటే వీళ్ళు ఇచ్చినటువంటి అసలు అమూల్ సంస్థను ఇక్కడ ఎందుకు తీసుకొస్తున్నారు మీరు? 4,000 కోట్ల రూపాయలు వీళ్ళకి ఎందుకు ఎదురు పెట్టుబడి పెడుతున్నారని చెప్పి నిన్న క్వశ్చన్ వేసింది సార్. దానికి వీళ్ళ దగ్గర సమాధానం ఏమీ లేదు.
ఇలా గౌరవ ఏదైతే అడ్వకేట్స్ ఉన్నారో వాళ్ళు కూడా సమాధానం చెప్పలేకపోయారు. అందుకని ఆ జీవో నెంబర్ 5 కానీ అదేవిధంగా పశుసంవర్ధక శాఖకి అమూల్ డైరీకి ఉన్నటువంటి ఆ విషయాలను కూడా ఆపేయమని తక్షణమే నిలుపుదల చేయమని చెప్పి గౌరవ హైకోర్టు స్పష్టం చేసింది సార్. ఇక్కడ నిన్న చూస్తే సార్ హైకోర్టులో ఇదే అంశాలు ప్రస్తావిస్తూ జస్టిస్ కె విజయలక్ష్మి గారు, జస్టిస్ డి రమేష్ గారితో కూడినటువంటి ధర్మాసనం తీవ్రమైన వ్యాఖ్యలు కొన్ని చేసింది సార్. ఏపీ డైరీ డెవలప్మెంట్ ఆస్తుల లీజులను రాష్ట్ర ప్రభుత్వానికి కానీ అమూల్కి మధ్య జరిగినటువంటి ఒప్పందం ప్రకారం గత సంవత్సరం 21/7/2000 ఆ తేదీన ఇచ్చినటువంటి జీవో నెంబర్ 25 ను చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలని చెప్పి నిన్న హైకోర్టు ప్రకటించడం జరిగింది సార్. అదేవిధంగా డైరీ ఆస్తుల బదలాయింపును జీవో నెంబర్ 5 ను నిలుపుదల చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది సార్. ఇక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా పాడి రైతులకు తెలియజేయాల్సినటువంటి మీరే, పాడి రైతులను ఆదుకుంటామంటున్నట్టు మీరే ఎందుకు పాడి రైతులను మోసం చేస్తున్నారు? వేల కోట్ల రూపాయలు పాడి రైతులకు ఇస్తామని చెప్పి ఆ 4,000 కోట్ల రూపాయలతో అమూల్ సంస్థకు చీకటి ఒప్పందం చేసుకుంది మీరు కదా? అమూల్ సంస్థకి ఈ రాష్ట్రానికి ఉన్న చీకటి ఒప్పందం ఏదో మేము త్వరలోనే బెట్టబయలు చేస్తాం సార్. అదేవిధంగా ఇక్కడ తమ ముఖ్యంగా ఒకటి గమనించాలండి, అమూల్ సంస్థ అనేది గుజరాత్ డైరీ సంస్థ. దాన్ని ఇక్కడ తీసుకురావటం వల్ల ఏ ఉద్యోగాలు వస్తాయి అంటున్నారు. ఎక్కడ ఉద్యోగాలు రావు సార్. వీళ్ళు చిల్లుడు పాయింట్లు పెడతారు, రైతుల నుంచి పాల సేకరణ చేస్తారు, అదే రైతులను మోసం చేస్తా ఉన్నారు. నిన్నగాక మన సోషల్ మీడియాలో వచ్చింది సార్, ఒక ఆమె పాలు పోస్తే మొట్టమొదటి రోజు 35 రూపాయలు వచ్చినాయి. ఆమె సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత 70 రూపాయలు చేశారు సార్. ఆమె పోసిన 2 లీటర్లు. అంటే మిగతా రైతుల పరిస్థితి ఏంటంటే సోషల్ మీడియాలో చక్కెరలు కొట్టింది 2 రోజులు. అదేవిధంగా మేము ఇంకోటి అడుగుతున్నాం సార్, ఇక్కడ ఈ 30 లక్షల మంది రైతుల్ని ఎందుకు మోసం చేస్తూ ఉన్నారు? 30 లక్షల మంది రైతులకు మీరు తెచ్చినటువంటి హామీలు ఏమైపోయాయి? ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు కోర్టుకి వెళ్ళినా కూడా ఇందాక మీరు చెప్పుకుంటా వచ్చారండి, ఒక గౌరవ ఎంపీ గారు కోర్టుకు వెళ్ళారని. ప్రజా ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ఆయన కోర్టుకు వెళ్ళారు. నిజంగా ఈ రోజు సంఘం డైరీ కానీ వేరే డైరీలు కానీ తప్పు చేసి ఉంటే వీళ్ళని ఎందుకు కోర్టులు ఆ కేసుల నుంచి బయటకు పంపించేస్తాయి సార్? బెయిల్ కూడా వచ్చినాయి. ఇప్పుడు సంఘం డైరీ చైర్మన్ ధూళిపాల నరేంద్ర కుమార్ గారిని అన్యాయంగా వీళ్ళు అరెస్ట్ చేశారు. ఏ ఒక్క పాడి రైతున్న ఆంధ్రప్రదేశ్ లో మాకు సంఘం డైరీ నుంచి సకాలంలో డబ్బులు రాలేదని ఎవరన్నా చెప్పారా? ఏ ఒక్క సంఘం డైరీలో చేసేటువంటి ఉద్యోగి ఎవరన్నా మాకు అన్యాయం జరిగిందని చెప్పారా? ఎక్కడ అన్యాయం లేకుండానే అక్రమ కేసులు బనాయించి ఆయన్ని 40 రోజులు బెయిల్ రాకుండా చేసింది ఈ ప్రభుత్వం కాదా? అక్రమైన కేసులని హైకోర్టు తీర్పు చెప్పింది నిన్నగాక మొన్న ఆయన బయటకు వచ్చింది వాస్తవం కాదా? ఇక్కడ పాడి రైతులను మోసం చేస్తుంది వైసీపీ ప్రభుత్వం సార్. ఇంకోసారి ఇందాక మీరు అన్నారు, గతంలో హుదూద్ తుఫాన్ నేపథ్యంలో విశాఖపట్నంలో ఏది హెరిటేజ్ వాళ్ళే ఎక్కువ పాలు గాని పెరుగు గాని మజ్జిగ గాని పంపించారని. కానీ అక్కడ 10% మా దగ్గర ఆ రోజు ఇచ్చినటువంటి టెండర్ జీవోలు కూడా ఉన్నాయి సార్. టెండర్ జీవోలు అన్ని చూపిస్తాం. ఆ రోజు మా దగ్గర విపులంగా ఉండే జీవోలు కావాలంటే పంపిస్తాం. ఆ రోజు అన్ని డైరీలు, విజయ డైరీ కావచ్చు, విశాఖ డైరీ కావచ్చు, అదేవిధంగా సంఘం డైరీ కావచ్చు, దాంతో పాటు హెరిటేజ్ కూడా అక్కడ పాలకు సంబంధించినటువంటి విక్రయాలు చేసినాయి. అది కూడా సబ్సిడీలో ఇచ్చినాయి సార్. అది అర్థం చేసుకోవాలి. 30% సబ్సిడీతో మాత్రమే విశాఖపట్నం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పాలు పెరుగు మధ్యగా అందజేశారు. తెలియకుండా వైసీపీ ఎస్వీఎస్ రెడ్డి గారు ఈ పాల ధరల్లో వ్యత్యాసాన్ని టీడీపీ అధికార ప్రతినిధి సాహెబ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. సంఘం డైరీలో 1 లీటర్ పాలకి వచ్చేదెంత, అమూల్లో వచ్చేదెంత అని చెప్పి ఈ వ్యత్యాసం దాదాపు 20 రూపాయల వరకు ఉంది 1 లీటర్కు అనేది ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఆరోపణ. ఈ ఆరోపణ మీద మీరు ఏం క్లారిటీ ఇవ్వదలుచుకున్నారు మీరు రైతులకు? రవిశంకర్ గారు ఒక నిమిషం, రవికరణ్ గారు మళ్ళీ మీతో మాట్లాడతారు ప్లీజ్. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసేటువంటి అబద్ధ ప్రచారాలు. ఎందుకంటే పాల ధర శాతం ప్రకారం నిర్ణయిస్తారు. ఎంత వెన్న శాతం వస్తే అంత ధర ఉంటది, దాని ప్రకారం ఉంటది. వీళ్ళు ఊరికేనే ఏదో అబద్ధ ప్రచారాలు, ఇది అలవాటు అండి వీళ్ళకి. కాపీలు ఉన్నాయి, నిన్న ఆధారాలతో సహా మా దగ్గర చూపిస్తున్నాను చూడండి. వెన్న శాతం నేను కూడా అదే చెప్పింది. 5 నుంచి 6% వచ్చే పాల రేటుకి 45 రూపాయల నుంచి 50 రూపాయలు సంఘం డైరీ పే చేస్తుంటే మీరు ఎందుకని 35 రూపాయలు పే చేస్తున్నారు మేము అడుగుతున్నాం. దానికి సమాధానం చెప్పండి. ఒక ఫిక్స్డ్ రేట్ పెడతారు. దీని తర్వాత వచ్చేటువంటి ఏదైతే బెనిఫిట్ వస్తుందో సంస్థకు వచ్చేటువంటి బెనిఫిట్ రేపు వీళ్ళకి తిరిగి వాళ్ళకే వస్తుందండి. ఆ అదనంగా వచ్చేటువంటి మొత్తం కూడా ఏదైతే ఉందో లీటర్కి 5 రూపాయలు కావచ్చు, 10 రూపాయలు కావచ్చు, 15 రూపాయలు కావచ్చు, మొత్తం కూడా తిరిగి ఆ మహిళల ఖాతాలకే వస్తుంది. వీళ్ళు అది గమనించాలి. గమనించండి. మనం చెప్పిన తర్వాత చెప్పుకుంటా వస్తున్నాడు. వాళ్ళకి ఎందుకు ఇస్తారండి? సంఘం డైరీ డైరెక్ట్ గా పే చేస్తుంది, అవి కాక బోనస్లు ఇస్తుంది. మీరు ఎందుకని రైతులు అన్యాయం చేస్తున్నారు? పాడి రైతుల్ని ప్రజలకు సమాధానం చెప్పండి. రైట్ సాహిబ్ గారు, నేను అడిగాను ఎస్వీఎస్ రెడ్డి గారు చెప్తున్నారు. ప్లీజ్ ఎస్వీఎస్ రెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టుగా ఊరికేనే మార్కెట్ లో పక్కన 50 రూపాయలు ఇస్తే రైతులు ఎవరు కూడా 40 రూపాయలకి పోయడానికి ఎవరు కూడా అంగీకరించరు. ఎక్కడ 10 రూపాయలు వస్తుందంటే అక్కడికి వెళ్తారు. ఇక్కడ మార్కెట్ క్యాప్చర్ చేయాలంటే ఎవరు కూడా తక్కువ ధరకి ఎక్కువ వచ్చి రైతులు పోయించుకోవడానికి వీలు కాదు. మీరు అది గమనించాలి. మీరు రైతులకి లాభం వస్తుంది అనుకుంటేనే అమ్ములకి పోస్తారు, లాభం రాదనుకుంటే అమ్ములకి పోయారు. అది మీకు బాగా గమనించాలి, అందరూ తెలుసు. అది మీరు ఊరికేనే దాన్ని ఏదో ఒకటి విమర్శ చేయాలా?
దానికి ఏదో ఒకటి చెప్పాలా. అంతేగాని ఇలాగా ఇప్పుడు 30% సబ్సిడీ ఇచ్చాము, అన్ని టెండర్లు పార్టిసిపేట్ చేసాయి, చంద్రన తోపాలు చంద్రన కానుకల్లో రంజాన్ తోపాలు అని చెప్పి అన్నారు. వీళ్ళు ఎక్కడ ఎలా టెండర్లు పార్టిసిపేట్ చేసాయో, ఏ విధంగా బోగస్ టెండర్లు జరిగాయో. వీళ్ళు 30% సబ్సిడీ కాదు ఇచ్చింది, వీళ్ళు 100కి 30% సప్లై చేశారు. బిల్లులు 100% చేశారు, 30% మాత్రమే అక్కడ సప్లై చేశారు మెటీరియల్. 100% బిల్లు క్లెయిమ్ చేస్తారు. ఇది వీళ్ళకి అలవాటు. ఇకపోతే ఆయన రఘురామకృష్ణరాజు గారు ఏదో ఆయన ప్రజల కోసం ఆయన ఒక ప్రజాప్రతినిధి కాబట్టి ఆయన కోర్టు కేసులు వేసినారన్నారు. మరి వీళ్ళ నాయకులకు ఏమైపోయినారు? వీళ్ళు ఆయన చేత కోర్టులు వేయించకపోతే వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి కోర్టుకి వేయచ్చు కదా. వీళ్ళ నాయకులు ఏమైపోయారు? వీళ్ళు వెనకాల నుండి చేపిస్తారు నాట, వెనకాల నుండి తెర వెనకాల చేరి కథ నడిపిస్తున్నారు వీళ్ళు. రఘురామకృష్ణరాజు గారికి ఉన్న ఆయనకి ఏదో పెద్ద బాధ్యత ఉండేటో, ఆయన ఏదో ప్రజల కోసం ఆలోచిస్తున్నారు. మరి వీళ్ళు ఎందుకు ఆలోచించలేదు? వీళ్ళు చేరి టీవీల్లో మాట్లాడకపోతే వీళ్ళే కోర్టులకు కేసు ఏదైనా అన్యాయం జరుగుతుంటే మరి ఎదుర్కోండి. ప్రతిదీ రఘురామకృష్ణరాజు గారి చేతను ఎందుకు వేపిస్తున్నారు? ఇది అందరికీ అర్థం అవుతుంది. కేవలం వాళ్ళకి ప్రజల్లో విశ్వసనీయత పోయింది, ప్రజల్లో నమ్మకం పోయింది. వాళ్ళు ఇప్పుడు డైరెక్ట్ గా ఇట్లా కోర్టుల మీద ముందు కూడా వచ్చేటువంటి ధైర్యం లేదు వాళ్ళకి. కాబట్టి ఇంకెవరో ఒకరిని ముందుండి వెనకాల నడిపిస్తారు. ఇప్పుడు ఈ అమూల్ సమస్య వచ్చింది, దీన్ని విమర్శిస్తారు వీళ్ళు. ప్రైవేట్ గుజరాత్ నుంచి అమూల్ సమస్య ఎందుకు వచ్చిందంటే, రిలయన్స్ ఎందుకు వచ్చింది గ్యాస్ కంపెనీకి గుజరాత్ నుంచి కాక? అది ఎక్కడి నుంచి వచ్చిందండి? రిలయన్స్ కంపెనీ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ కంపెనీలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? అప్పుడు వేరండి, మీకు అవగాహన లేకపోతే మాట్లాడదు. దయచేసి అవగాహనతో మాట్లాడండి. గ్యాస్ కంపెనీలు వేరు, పాడి రైతులు పాలు సేకరించే విషయాలు వేరు. కరెక్ట్ కాదండి. మీరు కేజీ బేషన్లో తీసుకెళ్తలేదా? కేజీ బేషన్లో గ్యాస్ తీసుకెళ్తలేదండి. మీరు అవగాహన లేకపోతే దాని గురించి మాట్లాడకూడదు. దయచేసి ప్రజలకు సమాధానం చెప్పండి. ఈ రోజు మంచి కంపెనీ వచ్చినప్పుడు అది ఏ రాష్ట్రం నుంచి వచ్చినా సరే 4,000 కోట్లు మోసం చేశారండి 2000లో. మీరు పాడి రైతులను మోసం చేశారు, అది వాస్తవం కాదా? ఆ కంపెనీలో లోపాలు ఉన్నాయా లేదా? ఆ కంపెనీ సార్ 4,000 కోట్ల రూపాయలు పాడి రైతులకు ఇవ్వాల్సినటువంటి అమూల్ సంస్థకు ఎందుకు కట్టబెట్టారో అడగండి సార్. రైట్. రవికిరణ్ గారు, ఇక్కడ భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. వ్యవసాయంతో పాటు వ్యవసాయ ఆధారిత రంగాల్ని కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఇక ఏపీ విషయానికి వస్తే కనుక పాల ఉత్పత్తిలో దేశంలో 4వ స్థానం. రవికిరణ్ గారు, పాల ఉత్పత్తిలో దేశంలో 4వ స్థానం. కానీ పాడి రైతులు కొన్ని దశాబ్దాలుగా తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. ఎంత దారుణంగా అంటే, ఇంతకుముందు మనం ప్రస్తావించినట్లుగా 1 లీటర్ పాల ధర కంటే 1 లీటర్ మినరల్ వాటర్ బాటిల్ ధర ఎక్కువ. అవునా కదా? సో ఈ నేపథ్యంలో పాడి రైతులకు ఏదో చేస్తామని చెప్పేసి గతంలో హెరిటేజ్ అవ్వచ్చు, లేకపోతే సంఘం అవ్వచ్చు, ఇప్పుడు అమూల్ అవ్వచ్చు. అల్టిమేట్గా ఏం జరిగే అవకాశం ఉంది అంటే, దీనిలో కూడా ఈ పాలలో కూడా జరిగే పంచాయతీని ఏ రకంగా చూడాలి? రవిశంకర్ గారు, యాక్చువల్ గా గ్రామాల్లో వ్యవసాయం అంటే కేవలం వరి పంట కాకుండా వ్యవసాయ ఆధారిత పాలు కావచ్చు, చేపలు కావచ్చు, కోళ్లు కావచ్చు, మేకలు కావచ్చు, ఇవన్నీ ఒక గ్రామీణ వాతావరణంలో జీవన విధానంలో ఒక భాగం. ఎన్నిటి ద్వారా గ్రామీణ ప్రజలకి ఆదాయం వనగూరుతుంది. అదే మన భారతదేశం. సో ఈ యొక్క పాల ఉత్పత్తి ఏదైతే భారతదేశంలో 4వ స్థానంలో ఉన్నామో, పాడి పంటని చేస్తున్నటువంటి రైతుకి ఏ రకంగా డబ్బులు ఇవ్వాలి అంటూ తప్పేం లేదు. ఇప్పుడు ఒక పాల ఉత్పత్తి చేసే రైతు ఉన్నాడు. రైతు దగ్గరికి ఆ పాలు కొనుక్కుంటాకి ఒకడెళ్తే మంచి రేట్ వస్తుందా, నలుగురు వెళ్తే మంచి రేట్ వస్తుందా? ఇప్పుడు 4 వెళ్ళాలి. వెళ్తే కాంపిటీషన్ వస్తుంది. కాంపిటీషన్ ద్వారా ఎక్కువ రేట్ ఇస్తారు. అలాగే ఇంకా బెనిఫిట్స్, లేకపోతే ఒక ఆవుకి గేదెకి ఇన్సూరెన్స్ కావచ్చు, లేకపోతే వాళ్లే గేదె కూడా ఇవ్వటం కావచ్చు, లేకపోతే దానా కూడా ఇవ్వటం కావచ్చు. ఇటువంటి అనేకమైన ఫెసిలిటీస్ ఇస్తారు కాంపిటీషన్ ఎప్పుడైతే వస్తుందో. సో ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టు ఆ రైతుకి ఎక్కడ రేటు బాగుంటే అక్కడికి వెళ్తాడండి. ఇప్పుడు సంఘం వాళ్ళు ఎక్కువ రేట్ ఇచ్చారనుకోండి, సంఘం దగ్గరికి వెళ్తారు, ఒకసారి చూస్తారు, అమూల్ ఒకసారి చూస్తారు, 1 నెల 2 నెలల్లో డబ్బులు ఇవ్వట్లేదు అనుకోండి, వెంటనే సంఘం వెళ్ళిపోతారు, లేకపోతే జెర్సీకి వెళ్తారు, లేకపోతే హెరిటేజ్కి వెళ్తారు, లేకపోతే నేను పారిపరిపేషన్ పెడతాను నా దగ్గరికి వస్తారు. సో ఇలాగ అందరికీ సమాన అవకాశం ఇవ్వడంలో తప్పులేదు. అయితే ఇందాక వైసీపీ వాళ్ళు మాట్లాడుతూ రాష్ట్రంలో అనేకమైన పోర్టులు, ఎయిర్పోర్ట్లు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం లేదా అన్నారు. ఇస్తున్నారు. అదే దానికి పాల్పడిన విధానం ఏంటి? ఒక టెండర్ పిలిచారు, గ్లోబల్ టెండర్ పిలుస్తారు, దానిలో అందరూ పార్టిసిపేట్ చేస్తారు, దానిలో తక్కువ రేట్ వచ్చిన వారికి, తక్కువ బిడ్డింగ్ చేసిన వారికి ఇస్తారు. అది ఒక పారదర్శకమైన విధానం. మీరు నాకు మీకు అందరికి తెలుసు అమూల్ మంచిదే అని. అది అమూల్ మంచిదే అని చెప్పి మనం ఫిక్స్ అయిపోయి అమూల్కే అన్ని ఇచ్చేయటం అన్నది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు జూలై 21, 2020 ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? అమూల్ వల్ల రైతుకి 4 రూపాయలు ఎక్కువ వస్తాయి.
వినియోగదారుడికి ₹4 తక్కువకి పాలు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ రోజు ₹4 తక్కువకి ఏ జిల్లాలో అయితే మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అమూలు, ప్రకాశం జిల్లా కావచ్చు, చిత్తూరు కావచ్చు, కడప కావచ్చు, గుంటూరు కావచ్చు, ₹4 తక్కువకి ఇస్తున్నారా? లేకపోతే వాళ్ళు ఉన్న రేటుకి అన్ని ఏ కంపెనీ కొంటున్నారో ఆ కంపెనీకే ఇస్తున్నారా? అలాగే ఈ విధంగా మనం చూడవలసిన అవసరం ఉంది. ఒక్క కంపెనీకి ఫేవర్ చేసే విధంగా వెళ్ళవలసిన అవసరం ఏదైతే మనం చర్యలు ఉన్నాయో దాని వల్ల మన యాక్చువల్ పర్పస్ డిఫీట్ అయిపోతుంది. మన ఆలోచన రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారు ఏటేజ్ కావచ్చు, సంఘం కావచ్చు, అయితే ఆ పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి డైరీని నిర్వీర్యం చేసే విధంగా పరోక్షంగా కనపడుతుంది కానీ ఇది రైతులకు మేలు చేసే విధంగా కనపడట్లేదు. ఎందుకంటే మీరు మీ మేనిఫెస్టోలో పెట్టారు లీటర్ కి ₹4 బోనస్ ఇస్తాము 2వ సంవత్సరం నుంచి అని. మొదటి సంవత్సరంలో సహకార వ్యవస్థ పునరుద్ధరిస్తా ఉన్నారు. ఈ 2 మీరు చేయలేదు. ఇప్పుడు వరకు మీరు పెండింగ్ లో పెట్టారు. మరి చేసే విధానం కూడా పారదర్శకంగా కాకుండా ఇటువంటి మీకు మీరే జడ్జిగా నిర్ణయం చేసుకొని అమూల్ సూపర్ బెస్ట్ వాళ్ళకి అన్ని ఇస్తాను, 4,000 కోట్లు వాళ్ళకి అన్ని నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తానంటాం ఎంతవరకు సమంజసం? ఓన్లీ అమూల్ నేను రేపైనా కంపెనీ పెట్టదలుచుకున్నాను, ముఖ్యమంత్రి గారు ఓపెన్ బిడ్డింగ్ ఇచ్చారనుకోండి, తూర్పుగోదావరి జిల్లాలో ఏపీ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున ఇన్ని కాయలా పడిపోయినటువంటి డైరీ సంస్థలు ఉన్నాయి, దీన్ని మేము పునరుద్ధరిస్తాము, దీనికి సోలెన్సో గైడ్ లైన్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బిడ్డింగ్ చేసుకోవాలి అనుకోండి, నేను కూడా బిడ్డింగ్ చేసుకుంటాను, నాకు అవకాశం రావాలి కదా. అటువంటి యువతకి అవకాశం ఇవ్వకుండా కేవలం ఒకే ఒక్క అమూల్కి ఇవ్వడం వల్ల మీ యొక్క లాలూచి ఏంటి అన్నది ప్రశ్నార్థకం. అలా పారదర్శకంగా ఉండవలసిన అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా లేదా అన్నదే ప్రశ్న. దయచేసి దానికి సమాధానం చెప్పండి. రైట్, ఎస్వైఎస్ రెడ్డి గారు. సార్ ఇక్కడ కానీ లాలూచీలు కానీ లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి అలాంటి అలవాటు లేదండి. ఏదన్నా సరే ఓపెన్ గానే డైరెక్ట్ గానే చెప్తాడు. వీళ్ళలాగా ఊరికే తూతు మంత్రంగా మమ అనిపించేటువంటి బిడ్లు టెండర్లు పిలిపించి ఆయన ఇంతకుముందు చెప్పారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మేము పిలిచాము మళ్ళీ మాకే వచ్చింది అంటే వాళ్ళందరికీ చేత కాక వాళ్ళందరూ కోట్ చేయ కాదండి. దాంట్లో ఏం జరిగినా అందరికీ తెలుసు. కానీ ఇక్కడ ఒక మంచి సంస్థ, దీనివల్ల ప్రజలకి మేలు జరుగుతుంది, రాష్ట్ర ప్రజలకి అన్న ఉద్దేశంతో అలాంటి సంస్థ మనకు రావాలి, మన రాష్ట్రంలో కూడా ఉంటే మన రాష్ట్రం కూడా డెవలప్ అవుతుంది, మన దేశం అంతా కూడా అమలు సంస్థలు ఉన్నాయి అనే ఉద్దేశంతో దాన్ని తీసుకొచ్చారు. దానివల్ల ఖచ్చితంగా మేలు జరుగుతుంది. ఇప్పుడు బీజేపీ నాయకులు అడిగినట్టుగా ఖచ్చితంగా కూడా రేట్ల వ్యత్యాసం కానీ ఏది కూడా లేకుండా కానీ వాళ్ళకి చూసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. అక్కడ భవిష్యత్తులో వీళ్ళకి ఏదైతే వస్తుందో కంపెనీకి వచ్చేటువంటి లాభం ఏదైతే ఉందో వీళ్ళు కంపెనీ వాటాదారులండి. ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే కంపెనీకి వీళ్ళు పాలు అమ్మకందారులు కాదు, వీళ్ళు కంపెనీలో పాలు అమ్మకంతో పాటు వీళ్ళు వాటాదారులు. ఆ వచ్చేటువంటి లాభం మొత్తం కూడా వీళ్ళకి వాటా రూపంలో తిరిగి వస్తుంది. ఇప్పుడు ఒక షేర్ హోల్డర్ లాగానే వేరే కంపెనీలో ఇండస్ట్రీస్ లో మనం షేర్లు మనం డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. ఇక్కడ డబ్బులు అవసరం లేదు. మీరు పాలు సరఫరా చేసేటువంటి సభ్యులుగా ఉంటే మీకు ఆటోమేటిక్ గా మెంబర్షిప్ వస్తుంది. ఈ సభ్యులందరికీ కూడా ఆ వచ్చేటువంటి లాభం అది ₹5 నుంచి ₹15 వరకు వీళ్ళకి అదనంగా వస్తుంది. వీళ్ళు చెప్పేటువంటి సోకాల్డ్ డైరీస్ ఏదైతే ఉన్నాయో ఆ డైరీల కంటే కూడా ఇంకొక ₹5 ₹2 ఎక్కువ వస్తుంది కానీ తక్కువ వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మీరు ఒక మంచి ఆలోచనతో చూడండి. మీరు ప్రశ్నించడం వల్ల అడగడం వల్ల మీరు అడిగింది తప్పని నేను చెప్పను, కానీ దీన్ని మీరు ఎత్తుకోవడం దీని మీద మీరు ఏదో కోడిగుడ్డి గీకలు పెరగడం కాదు. ఖచ్చితంగా కూడా దీని మీద న్యాయం జరుగుతుంది, మేలు జరుగుతుంది. మహిళలందరూ కూడా సంతోషంగా ఉంటారు. మహిళలకి మరింత మేలు జరుగుతుంది. దీంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. కాబట్టి మీరు చూడండి, ఇంకొక సంవత్సర కాలంలో ఈ వ్యత్యాసం కనిపిస్తుంది. లేదంటే అప్పుడు ప్రజలే తెలుసుకుంటారు. దీన్ని మీరు సందేహించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా కూడా వాళ్ళకి ఎంత లాభం వస్తుంది, వాళ్ళు ఎన్ని లీటర్లు సంవత్సరానికి సరఫరా చేశారు, ఆ ఎన్ని లీటర్లు సరఫరా చేస్తే వాళ్ళకి ఎంత ఆదనంగా వాళ్ళకి తిరిగి వాళ్ళ ఖాతాలకి వాటాదారులకి లాభం వస్తుంది కూడా ప్రత్యక్షంగా చూస్తారు, కనబడుతుంది. మీ వాలంటీర్లతో వాళ్ళు దౌర్జన్యంగా మీరు ఇస్తే ఇవ్వకపోతే మీ యొక్క పథకాలు కట్ చేస్తాం, ఇటువంటి కూడా చాలా వినవస్తున్నాయి రెడ్డి గారు. అటువంటి జరగకూడదు. ఇది పొరపాటు అండి. ఇది ఎందుకంటే ఇది జనరల్ గా ప్రతి ఒక్కరు అది పనిగా వాలంటీర్లు విమర్శించడం దౌర్జన్యారు. వాలంటీర్లు అంటే వీళ్ళేం టెర్రరిస్టులు కాదండి, లేదా వీళ్ళు ఏదైనా వైసీపీ కార్యకర్త కాదండి. గ్రామాల్లో ప్రజల్లో నుంచి వచ్చినటువంటి వ్యక్తులే. వాలంటీర్ వ్యవస్థ ఎంత అద్భుతంగా చేశారు, ఎన్నికల్లో చూసాం కదా, అందరూ చూశారు. ప్రతి 50 కుటుంబాలకి వాళ్ళకి సర్వీస్ చేయడానికి కోసం వాలంటీర్లు. రైట్. ఇక్కడ ఎస్వైఎస్ రెడ్డి గారు, రవికిరణ్ గారు అడిగింది స్ట్రైట్ గా ఏంటంటే, ఇప్పుడు ఎస్వైఎస్ రెడ్డి గారు ఇక్కడ అమూల్కి వేస్తే 1 లీటర్కి ధర ఎక్కువ వస్తుంది అనుకుంటే అమూల్కి వేస్తారు, లేకపోతే సంఘంకి వేస్తారు, లేకపోతే బయట అమ్ముకుంటారు. కానీ ఇక్కడ అమూల్ సంస్థకు వేయకపోతే అంటూ నిర్బంధంగా అమూల్ సంస్థకే వేయాలి, దీనికే వేయాలి అని చెప్పి
రవికరణ్ గారు బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నట్లుగా స్వేచ్ఛ లేకుండా, అంటే పాడి రైతులు పాలు అమ్ముకునే స్వేచ్ఛ లేకుండా చేస్తే ఎలా? లేదండి, ఇప్పుడు అది పొరపాటు. ఇప్పుడు ఎందుకంటే వాలంటీర్లు పోయి ఎవరైనా సరే ఇంకొకరు పోయి మీరు అమ్ములకే పాలు పోయాలని అని చెప్పినా, లేదా ఇంకొకరిని బెదిరిస్తారన్నా, ఇవన్నీ కూడా అనుమానాలు, ఊహాగానాలు వీళ్ళకి. ఎందుకంటే ఈ రోజు ప్రజలందరూ కూడా చైతన్యవంతులు. జగన్మోహన్ రెడ్డి గారు పారదర్శక పరిపాలన ఇచ్చినారు. ప్రజలందరినీ కూడా, ప్రతి సామాన్య ప్రజల్ని, పేదవాడిని అందరినీ కూడా ఈ రోజు చైతన్యవంతులు చేసినారు. అందరూ కూడా సరే ఏది జరిగినా సరే కంప్లైంట్ చేయడానికి గ్రామాల్లోనే సచివాలయాలు ఉన్నాయి, లేదా వాళ్ళకి సంబంధిత అధికారులు ఉన్నారు. ఎక్కడ కూడా సరే అలాంటివి జరిగే పరిస్థితి లేదు. అలాంటి అనుమానాలకి మీరు తావులేదు. ఎందుకంటే ఇది మేలు మరింత మేలు జరగాలనేటువంటి చేసేటువంటి కార్యక్రమం. ప్రజలకి నష్టం జరగడానికి లేదా మహిళలకి నష్టం జరగడానికి ఈ అమూల్ సమస్య తీసుకురావాల్సిన అవసరం లేదండి. ఆల్రెడీ ఉన్న డైరీలకే వాళ్ళు ఇంకో డైరీలకు పోసుకుంటారు. కానీ ఇంకా అదనంగా మేలు చేయాలని చేసేటప్పుడు మరి వాళ్ళకి తగ్గించి వాళ్ళకి వచ్చేదానికి ఎందుకు ఆ సమస్య తీసుకొచ్చినందుకు ఉపయోగం ఉంది? అలాంటి ఆలోచన లేదు. కాబట్టి అమూల్ సమస్య ద్వారా ఇంకా మరింత మేలు జరుగుతుంది. మీరు అన్నట్లుగా ఇప్పుడు ఇంకో సమస్య ఏదైనా సరే, ఈ సోకాలు సమస్యలన్నీ ఊరికైనా మాటలు చెప్పాయి కానీ వాళ్ళు షేర్లు చూసుకోండి ఎంతెంత చేశారో, ఎంత వాళ్ళు షేర్లు ఎంత ఎకరించారో, ఏ రేట్లకి అమ్ముకున్నారో మనకు తెలుసు. ఎన్ని వేల కోట్లు వాళ్ళు దాని మీద లబ్ధి పొందారో తెలుసు. వాళ్ళు మాత్రమే బాగుపడ్డారండి. ఇక్కడ పాడి రైతులు ఎవరు బాగుపడలేదు. కాబట్టి ఈ పాడి పరిశ్రమ ద్వారా, ఈ ఏదైతే అమూల్ సమస్య ద్వారా రైతులకి వచ్చేటువంటి ధరలో, పాల ధర కావచ్చు, లేదా వాళ్ళకి రావాల్సినటువంటి ఇన్సూరెన్స్లు కావచ్చు, లేదా ఇంకేదైనా సరే వాళ్ళకి దానాలకి సంబంధించినటువంటి కావచ్చు, అన్నీ కూడా ప్రజలకి అందుతాయి. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. దీన్ని మనం పదే దాన్ని ఎంతసేపు ఏంటంటే మన నెగటివ్ థాట్తోనే వీళ్ళు ఆలోచిస్తున్నారు. అంటే వీళ్ళు ఊహలు చూడండి. ఇప్పుడు ఎలా ఉందంటే వాలంటీర్లు బెదిరిస్తారు. అసలు వాళ్ళు మహిళలు ఏమైనా పోతున్నారా లేదా, వాళ్ళు ఎవరైనా ఆపారా, ఏమి లేకనే పరిశ్రమ స్టార్ట్ అయిందో లేదో అప్పుడే దాని మీద విమర్శలు. అలాంటి సంఘటనలు ఏమైనా జరిగితే మీడియా ఉందండి, ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది. అందులో వాళ్ళు సెపరేట్ గా పెట్టుకుంటారు ఒక మీడియాని, కొన్ని ఛానల్స్ పెట్టుకుంటారు. ఎక్కడ లేని దాన్ని ఉన్నట్టు చూపిస్తున్నారు. ఇంకేదైనా జరిగితే ఇంకా దానికి భూతద్దంలో ఎంత స్కోప్ సినిమా 70mm స్కోప్ లో చూపిస్తారు. కాబట్టి అలాంటి పరిస్థితి తావులేదు. మీరు అలాంటి సందేహాలు ఏం లేదు. రైట్. నెగిటివ్ గా చూడడం కాదు ఎస్వీఎస్ రెడ్డి గారు, ఏంటంటే గత అనుభవాల దృష్ట్యా కీడించి మేలించాలి కదా. గతంలో పాట రైతులు చాలా నష్టపోయారని చెప్పి మీరే చెప్తూ ఉన్నారు గత 5 ఏళ్లలో గత ప్రభుత్వ హయాంలో. కాబట్టి ఇప్పుడు అలాంటి నష్టానికి తావులేదండి. ఎందుకంటే మనకు ఇప్పుడు చూస్తాం, మీకు ఈ రోజు ఒక 1 year టైంలో వాళ్ళు ఎంత సరఫరా చేస్తారు, ఎంత ఆదాయం వస్తుందో క్యాలిక్యులేట్ చేసుకోండి. అలాంటి దానికి రైట్. మీరు చెప్తున్నట్లుగా ఈ 1 year కాలంలో వాళ్ళకి నిజంగా లాభం జరిగితే కనుక ఖచ్చితంగా స్వాగతించాల్సిందే. సార్ గారు, 1 year కాలంలో ఖచ్చితంగా మార్పు చూస్తాం. పాడి రైతులందరూ కూడా సుభిక్షంగా ఉంటారు. ఇది ఎస్వీఎస్ రెడ్డి గారు చెప్తోంది. కంక్లూడ్ చేయండి సాహెబ్ గారు. ఎస్వీఎస్ రెడ్డి గారు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ఆయనకు కనీసం దీని మీద పరిజ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతున్నారు. ఎందుకంటే నిన్నగాక మొన్న నరసరావుపేటలో అధికారులే అన్నారండి, మీరు ఎవరైతే అమూల్ కి పాలు పోయకపోతే మీకున్న సంక్షేమ పథకాలన్నీ కట్ చేస్తామని. కావాలంటే ఆ వీడియో నేను పంపిస్తాను. అధికారుల మీద చర్యలు తీసుకోగలరా? ఒక నిమిషం. ఎస్వీఎస్ రెడ్డి గారు ఒక ఆరోపణ చేస్తున్నారు. టీడీపీ నాయకులు వాలంటీర్లు అని చెప్పి రవికరణ్ గారు చెప్పారు. కానీ అధికారులే రైతుల దగ్గరికి వెళ్ళి మీరు అమూల్కు పాలు వేయకపోతే మీ సంక్షేమ పథకాలని కట్ చేస్తామన్నారంట. దయచేసి దీన్ని కన్సిడర్ చేయండి, దీన్ని దృష్టిలో పెట్టుకోండి. దయచేసి రైతులకు మాత్రం స్వేచ్ఛ లేకపోతే రైతులకు 30 లక్షల రైతులను మోసం చేస్తున్నారు. మేము అదే పదే చెబుతుంది. ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ ద్వారా కానీ, అదే విధంగా అధికారుల ద్వారా కానీ రైతులు మాకు పాలు పోయకపోతే మీ సంక్షేమ పథకాలు కట్ చేస్తామన్నారు. ఆ విధంగా భయపడుతున్నారు. ఆ వీడియోలు మేము పంపిస్తాం. అధికారుల మీద చర్యలు తీసుకోగలరా? ఓపెన్ మార్కెట్ అండి. ఓపెన్ మార్కెట్ లో మాట్లాడతారేంటండి? ఎక్కడన్నా ఒక రైతు సంఘం డైరీ కానీ వేరే డైరీ నుంచి మాకు అన్యాయం జరిగిందని ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? వాళ్ళు డబ్బులు కొట్టారని మీరు కావాలనే దురుద్దేశపూర్వకంగా డైరీలను నాశనం చేయడానికి ఏదో అమూల్ అనే ఒక భారీ సంస్థను మేము తీసుకొచ్చాం, 1,00,000 ఉద్యోగాలు కల్పిస్తున్నామని అంటున్నారు. సిగ్గు లేకుండా చెబుతున్నారు సార్. ఒక్క ఇండస్ట్రీని ఏమైనా తీసుకురాగలిగారు వీళ్ళు? ఉన్నవాటిని నిర్వీర్యం చేయడం తప్పితే మీరు తీసుకొచ్చిన ఇండస్ట్రీస్ 5 సంవత్సరాలు ఎస్వీఎస్ రెడ్డి గారికి అవగాహన లేదు. ఆయనకి అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలు, ఇండివిజువల్ కార్పొరేట్ సంస్థలకు సంబంధించినటువంటి వ్యత్యాసాలు కూడా ఆయన తెలియకుండా మాట్లాడుతున్నారు. ఇందాక అర్థమైపోయింది, ఆయన కేటాయింది. మీరు ప్రభుత్వ ఖజానాన్ని దోషించారు అందరికీ తెలుసండి. ఇప్పుడు ప్రభుత్వం మీరు చెప్పే అన్ని కూడా తప్పుడు విధానాలే. మీరు చెప్పే మాట తప్పు. ప్రజలకి ఎలా మేలు చేస్తుందో మీరు ఒకసారి చూడండి.
మీరు ఎంత ఖర్చు మీరు పెట్టారో పాదయాత్రలో ఇచ్చిన ప్రజలకు హామీలు ఏమైనాయండి? Right. మీరు పాదయాత్రలో ఇచ్చిన హామీలు ఏమైనాయి? మీరు ఊరికేనే ఆ రోజు కలవరి మాటలు చెప్పారు కదా, లీటర్ నీళ్ళ కంటే పాల రేటే తక్కువగా ఉంది. రైట్ మేము ఇట్లా కాదు, సాహిబ్ మేము గారు రైతులకు న్యాయం సాహిబ్ గారు చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఇవన్నీ మేము అడుగుతున్నాం. ఎస్విఎస్ రెడ్డి గారు అమూల్ థ్యాంక్ యూ. తీసుకురావడం వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు రవికిరణ్ గారు ఏమైనా థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ప్రభుత్వం చెప్తున్నట్లు ఈ గ్రామీణ ప్రాంతాల్లో జోష్ కనిపిస్తుందా? పాడి రైతులు నిజంగా సుభిక్షంగా ఉంటారు అంటే కనుక ఖచ్చితంగా స్వాగతించాల్సిందే. కానీ ఇక్కడ కొన్ని లోపాలు ఉన్నాయి. ఈ ధరల్లో వ్యత్యాసం ఉందని చెప్పేసి ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉన్నాయి. దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం చాలా ఉంది. ఇది వాళ్ళ ఏపీ పంచాయతీ. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. స్టేట్